వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీనివాసుని కళ్యాణం కమనీయం కడు రమణీయం. శ్రీవారి కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తే ఆ భాగ్యం కమనీయం. ఆ క్షణంలో భక్తుల కన్నుల్లో కనిపించే ఆనంద భాష్పాలు వర్ణాతీతం. ఈ మధురఘటం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రంలో ఆవిష్కృతమైంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా సాయంత్రం వేళలో కళ్యాణ వేదిక పరిసరాలను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు. మామిడి తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తొలుత ఆలయ ప్రాంగణంలో శ్రీవారిని అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై ఉంచి పెండ్లి ముస్తాబు చేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాయిద్య బృందాలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విశేష బాణాసంచాలు, భక్తుల నడుమ స్వామివారిని అమ్మవారిని అట్టహాసంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. వేద పండితులు శాంతి హోమంతో వాతావరణ కాలుష్యాన్ని పరిశుద్ధం చేశారు. జరగనున్న కళ్యాణాన్ని చూసేందుకు సర్వదేవతా ప్రార్థనలు చేశారు. ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ లక్ష్మీ దంపతులు సంప్రదాయంగా పట్టువస్త్రాలను సమర్పించారు. సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు, బాజా భజంత్రీలు, బాణాసంచాల నడుమ నూతన వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ధరింపజేశారు. ఆనంద పారవశ్యంతో భక్తులు కళ్యాణ తంతు వీక్షిస్తుండగా మాంగళ్య ధారణ తలంబ్రాలు జరిగాయి. వైకుంఠవాసిని కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తజనం తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. లైటింగ్ మ్యానువల్ లైటింగ్ చేసుకున్నాను. మీరు ఎంత చేసుకున్నాను నేను అనుకుంటున్నా సానావుల అబ్బాయి ఎవరో అనుకున్నా లింగిలా తెలుపుతులేదు పంచగట్ట చూసుకున్నారా మీకు అమ్మకి